10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్ర ప్రకారం చూడు జానకిరామ్, మకర రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తనించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం కుటుంబం ఆరోగ్యం చేసే పనిది నమ్మిన పనిది అనుకున్న పనిది తరించిన కార్యంది ధైర్యవచనంది ఆరోగ్య బలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది. ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సీతారామచంద్రుల కళ్యాణం వచ్చిందండి. శ్రీరాముల వారి కళ్యాణం వచ్చింది, అలాగే ధనలక్ష్మి దేవత వచ్చింది. మకర రాశి వారి జాతకంలో మాత్రం శ్రావణ మాస ఘడియ చాలా వరకు అద్భుతమైన యోగం ఉన్నదండి. మకర రాశి వారి జాతకానికి సర్వకార్యాలు వారు ఏ కార్యాలు చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది. వారికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గురుబలం అధికంగా ఉన్నాయి. నవగ్రహాల్లో వారికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 2 గ్రహాలు కొద్దిగా ఇబ్బందికరమైన యోగ బలాలు ఉన్నాయి. ఆదాయం ఖర్చు సరిసమానం ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. వారు అనుకున్న కార్యాలు మాత్రం 10 రూపాయలు ఎక్కువైనా సరే మాత్రం సాధించేదాకా వదిలిపెట్టరు. కానీ ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది వారికి. అలాగే వీలైతే సీతారామచంద్రుల కళ్యాణం చేయించడం. కానీ ధనలక్ష్మి దేవత వచ్చింది, ఎక్కడ పోయిన వారికి అన్నం పుడుతుంది, అదృష్టం ఉంటుంది. 4వది తెలుపు వర్ణం వస్త్రం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారం కావచ్చు, ధనధాన్య వ్యాపారం కావచ్చు, వడ్డీ వ్యాపారం కావచ్చు, అలాగే స్టీల్ లోహానికి సంబంధించిన వ్యాపారం కావచ్చు. లోహాలు అంటే అన్ని రకాలు ఉంటుందండి. స్టీల్ ఉంటుంది, ఇనుము ఉంటుంది, రాగి ఉంటుంది, బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ పరికరం వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. ట్రాన్స్ఫర్ ఏరే ప్రాంతంలో కోరుకోవాలనుకునే వారికి తప్పకుండా వారి మనోసిద్ధి ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. సంతానం వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించాలి. ఒక్కోసారి వీరి సంతానం మాట వీరు వినటం చాలా మంచిది. చిన్నపిల్లలే కదా, నా కొడుకులే కదా అని అనుకోవద్దండి. ఎవరి నోటి అంటే ఏముండదు, పిల్లల మాట వినటం కూడా చాలా వరకు పెద్దలకు మంచిది. అలాగే వీరి జాతకానికి సంతాన దోషం ఉన్నవారు, సంసార దోషం ఉన్నవారు, కుటుంబ దోషం ఉన్నవారు ఖచ్చితంగా సీతారామచంద్రుల్ని ఆరాధన చేయటం చాలా మంచిది. షేర్ మార్కెట్ రంగం కావచ్చు, స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు, అలాగే మాత్రం కంప్యూటర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. క్రీడాకారులకు కూడా కలిసి వస్తుందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి క్రీడాకారులకు ఇబ్బందులు ఏ రంగంలో ఉన్న క్రీడలంటే కొన్ని వందల రకాల క్రీడలు ఉన్నాయండి. ఏ క్రీడలైనా సరే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఖచ్చితంగా నవగ్రహాలని పూజ చేయాలండి. శనేశ్వరుని ఆరాధన చేయాలి. 3వది మాత్రం లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయాలి. 4వది వెంకటేశ్వర స్వామి. 5వది వీరి జాతక బలానికి మాత్రం సీతారామచంద్రుల దర్శనం చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి.